హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవితం చాలా చిన్నది. ఎవరినైనా ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంతో గడపగలవు. కాలం కలిసి రాకపోతే అవసరలేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకే మాటల కన్నా మౌనం మేలు. అన్యాయానికే న్యాయశాస్త్రం, న్యాయానికి అవసరం లేదు. అధర్మానికే ధర్మశాస్త్రం, ధర్మానికి అవసరం లేదు. అవినీతికే నీతిశాస్త్రం, నీతికి అవసరం లేదు. చీకటికే దీపం, వెలుగుకు అవసరం లేదు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం, జ్ఞానం ఉంటే జీవితంలో పైకి ఎదుగుతావు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక వారిని శిక్షిస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే, మోసం చేసే అవకాశం ఉన్నంత వరకు. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేదే జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేదే వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. అర్థం లేని వాగుడు కన్నా అర్థవంతమైన మౌనం మిన్న. ఆచరణలో పెట్టని ఆలోచనలు అర్థం లేనివి, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అర్థవంతమైనవి. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది నీ యొక్క ఇష్టిష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికికి కలిగించిందో ఆ శక్తే శరీరం చేయాల్సిన పనులు అన్నిటినీ చేసేలా చేస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది. చాలామంది ఇతరుల గురించి ఆలోచించినంతగా తమ గురించి తాము ఆలోచించలేకపోతున్నారు. అందుకేనేమో వారి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. మంచి వ్యక్తిత్వం మరియు విజయాలు సంపాదించబడవు, వాటిని స్వయంగా మనమే సృష్టించుకోవాలి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం తెలివైన పని కాదు, మాట్లాడే ముందు ఆలోచించడం తెలివైన పని. నవ్వడానికి పరిచయం ఉంటే చాలు, కానీ ఏడవాలి అంటే ఆ మనిషి మీద నిజమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, అప్పుడు మీకంటే అందంగా ఎవరూ కనిపించరు. ఆస్తులు అంతస్తులు కూడా ఇవ్వలేని ధైర్యం కేవలం మాటలు ఇవ్వగలవు. ప్రపంచాన్ని గెలిచినా రాని ప్రశాంతత మనం ఇష్టపడ్డ వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ధైర్యం వల్ల వస్తుంది. మనసుతో కన్నీరు పెట్టించిన వారిని మర్చిపోవడం కష్టమే, కానీ జీవితం వైపు చూడు. నీ కథ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఆగిపోకు, ముందుకెళ్ళు. ధ్యానం అంటే బయట కళ్ళు మూసుకోవడం కాదు, లోపల కళ్ళు తెరుచుకోవడం. ఈ రోజున్న సమయాన్ని విలువగా వాడుకోకపోతే రేపు అనేది మీకు విలువ లేకుండా చేస్తుంది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే ప్రతిక్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. మానవ జీవితం ఒక గొప్ప వరం. దానిని మంచి మార్గంలో గొప్ప ఆలోచనలతో సద్వినియోగం చేసుకోండి. ఆశ, కోరిక, మోహం, వ్యామోహం, ఇంకా ఏదో కావాలి, మరేదో రావాలి. ఆశలకు పొంతనే లేదు. తెగని మనసు, తెంచుకోలేని బంధాలు. కాలం కనురెప్పపాటులో కరిగిపోతుంది, కలగా మిగిలిపోతుంది. చివరికి శూన్యం చేదుగా ఉన్న ఇదే వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.